డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పండుగ 134వ జన్మదినం సందర్భంగా మరి ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రులు, భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ అందరూ అఫీషియల్గా మరి అనౌన్స్ చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో కార్యక్రమాలు మన గురించి, ఒక ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు వీళ్ళ కోసమే కాదు, భారతదేశంలో అందరి కోసం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చేశారు. హీ వాజ్ స్ట్రాంగర్ దాన్ హిజ్ ఎక్స్క్యూజెస్. ఎప్పుడు కూడా హీ డిడ్ నాట్ పుట్ హిమ్ డౌన్. ఎక్కడ కూడా ఆయన ఎటువంటి వారికి దగ్గర కానీ ఎటువంటి విషయంలో కానీ డౌన్ అయిన సందర్భాలు లేవు అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను మీకు తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈజ్ ఎ స్టెల్లార్ ఎగ్జాంపుల్ ఆఫ్ టేకింగ్ చార్జ్ ఆఫ్ హిజ్ ఓన్ లైఫ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హీ వాజ్ స్ట్రాంగర్ దెన్ హిజ్ ఎక్స్క్యూజెస్. ఆయన చేసిన గొప్ప పనులు ఈ భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. ఒకటా రెండా? ఎవ్రీడే వీ హ్యావ్ టు చెరిష్ దోస్ థింగ్స్. ప్రతిరోజు కూడా మనం వాటిని చిరస్మరణీయంగా గమనించుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం, గుర్తు చేసుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. సార్, వీ హ్యావ్ లక్ దిస్ వరల్డ్. యువర్ వాల్యూస్ అండ్ యువర్ వర్క్స్ స్టేట్ బ్యాక్. Babasaheb Ambedkar is a stellar example of taking charge of his own life and his intellectual brilliance that he displayed coming from such kind of a background. He is inspiration for every generation. అన్ని జనరేషన్స్ కూడా ఆయన ఇన్స్పిరేషన్ గా ఉండి ఉన్నారు. ఒక కులానికి ఒక మతానికి కాదు, భారతదేశ లీడరు ఆయన. భారతదేశ లీడర్ మాత్రమే కాదు, మరి యూనివర్సల్ లీడర్ ఆయన. అందుకే ఆయన ఎప్పుడు కూడా ఈజ్తోనే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వాజ్ అనేది ఆయనకు రాదు. అంటే ఎప్పుడు కూడా ఆయన జీవించి ఉన్నాడని చెప్పేసి మన భవిష్యత్ తరాలు కానీ మనం కానీ ముందుకు గుర్తెరిగి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు ఆయన గురించి మరి ఎక్స్ అమెరికా అధ్యక్షుడు ఒబామా గారు ఒక మాట చెబుతారు, ఈ ప్రపంచ దేశాలను నడిపించగల కెపాసిటీ ఉన్నటువంటి నేను ఒక నాలెడ్జ్ విషయానికి వస్తే ఎవరికైనా తల దించాలి అని అంటే దట్ ఈస్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్తారు. అంబేద్కర్ గారికి మాత్రమే నేను తలదించుతానని చెప్పేసి ఈ ప్రపంచంలో ఆయన ప్రకటించారు. జై భీమ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ కెన్ టెల్ యూ. ఇంకొక విషయం, మరి ది గ్రేట్ నోబెల్ లారియట్ అమిత్ సేన్ గారు ఆయన చెబుతారు, ఎకనామిక్స్ లో ఇఫ్ ఐ కన్సిడర్ ఎనీ పర్సన్ యాజ్ ఎ ఫాదర్ ఇన్ ద ఎకనామిక్స్ అని అంటే ఐ వుడ్ కన్సిడర్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాజ్ ఎ ఫాదర్ ఇన్ ద ఎకనామిక్స్ అని అంటారు. హౌ గ్రేట్ స్కాలర్ ఇండియా ఈజ్ హ్యావింగ్. భారతదేశానికి ఎటువంటి స్కాలర్ అని అర్థమవుతుందా మీకు? ఎటువంటి స్కాలర్ భారతదేశానికి ఉన్నారో అర్థమవుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకొకటి, ఇఫ్ యు ఆర్ డూయింగ్ జాబ్, ఇఫ్ ఆర్ ఏ వర్కర్, థ్యాంక్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. యు నో వై? హీ రేజ్డ్ ఎ వార్. అంతకుముందు 14 గంటలు మనకి భారతదేశంలో 14 గంటల పని వర్కింగ్ దినాలుగా ఉండేవి. వాటిని మరి 8 గంటల వర్కింగ్ దినాలుగా ఆయన చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హౌ గ్రేట్ పర్సనాలిటీ. మరి అంత మాత్రమే కాదు, మరి ఈరోజు ఈ ఆర్బీఐ నడుస్తూ ఉందంటే ఆయన పిహెచ్డీలో థీసిస్లో రాసిన కొన్ని థీసిస్ని ఆధారంగా చేసుకుని ఆర్బీఐ కోసం ఆయన కొన్ని ఫ్రేమ్స్, మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయబడ్డాయి. ఎంత గర్వించదగ్గ విషయం అది మనకి భారతదేశంలో. ఆయన ఒక క్యాస్ట్కు మాత్రమే పనిచేయాలి. ఆయన అందరికీ కూడా భారతదేశాన్ని నడిపించే దిశ నిర్దేశం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మరి దయాసాగర్ గారు ప్రతి నిత్యము ప్రతి సంవత్సరం కూడా ఆయన కోసం 100 మందిని మరి ఆయన వ్యక్తపరిచి 100 మందిని తీసుకొచ్చి ఒక వేదికని ఏర్పాటు చేసి ఆయన నడిపిస్తున్నామంటే మరి ఆయన అడుగుజాడలు అనేస్తున్న మనం కూడా మనం కూడా ఎంతవరకు ఆయన గురించి చేయాలని చెప్పేసి మీరు ప్రశ్నించుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను మీకు తెలియజేస్తున్నాను. దయచేసి మనందరం కూడా కృషి చేయాలి. నాలెడ్జ్ హీజ్ లెఫ్ట్ టు దిస్ కంట్రీ. ఆయన నాలెడ్జ్ని థ్యాంక్ యూ కాలాతీతం అవుతా ఉంది. దయచేసి నేను ఎంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎంతో చెప్పాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. మరి కాలాతీతం అవుతుందని చెప్తున్నారు కాబట్టి నేను ముగిస్తాను. నేను చిన్న విషయం చెప్పి ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ దిస్ వన్. మరి ఆయన చెప్పిన ఇది ఏంటంటే, ఇప్పుడు పుస్తకాలను చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది? ఈవెన్ చదపురుగులు కూడా పుస్తకాలని నమిలేచి మింగేస్తాయి. అంత మాత్రం నాలెడ్జ్ వచ్చేసినట్టేనా? నో, వీ షుడ్ హ్యావ్ దట్ ఇన్ ద యాక్షన్ ఫామ్. ప్రతిదీ కూడా మనం నేర్చుకున్న నాలెడ్జ్ యాక్షన్ లో పెడితేనే కదా ఉపయోగం ఆయనలాగా. సో లెట్ us bring a good name to India, Dr. B.R. Ambedkar.
థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. ఆయన చేసిన త్యాగాలు ఒక పాటలో ఒక్క చరణం పాడి మీకు వినిపిస్తూ ఉన్నాను నేను. తన కడుపున పుట్టినోళ్ళు నలుగురు కనుమూసిన, తాను తన భార్య ఏళ్లకేళ్ళు ఎడబాసిన, ఆరోగ్యం తనను తరచు వెక్కిరించి చూసిన, ఆరోగ్యం తనను తరచు వెక్కిరించి చూసిన, తన దీక్షను విడువనంటి మహర్షి కర్మయోగి. ఎన్ని కలలు కన్నాడో కన్నీళ్లను వడిసి, తరతరాల తన జాతి విముక్తిని తలచి, కాలానికి ఎదురీదిన వైతాళికుడు, నిమ్న జన బాంధవుడు అంబేద్కరుడు. ఎన్ని కలలు కన్నాడు కన్నీళ్లను వడిచి, తరతరాల తన జాతి విముక్తిని తలచి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, చాలా చక్కని స్వరం. ఆయన యొక్క ఆయన పడినటువంటి బాబాసాహెబ్ మన కోసం పడినటువంటి కష్టాలను అదే ఆర్ద్రతతో చాలా చక్కగా పాడారు. మంచి స్వరం. వారికి ప్రత్యేకించి రామస్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. మా యొక్క ఈ యొక్క